సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరి. సో ఈ రోజు మనం వచ్చేసి ఒక మంచి వెహికల్ అయితే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చినాం. సో మరి అది ఏదో వెహికల్ కాదండి, టాటా సిగ్నా 2830 అంటే 28 టన్స్ మనకు పాసింగ్ ఉంటుంది. 300 హార్స్ పవర్ అయితే ఉంటుంది ఈ వెహికల్. ఇది వచ్చేసి మనకు టిప్పర్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక క్రషర్ సైట్ లో అయితే మనకైతే వెహికల్ అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వెహికల్ ని మనం నడిపి మన డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఒకసారి చూద్దాం. అండ్ అంతేకాకుండా ఈ లోపల మనకి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దాని మైలేజ్ ఎలా ఉంటుంది, దీని మొత్తం డీటెయిల్స్ అయితే ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. అండ్ మన కస్టమర్ ఉన్నాడు కదా, ఓనర్ ఉన్నాడు కదా, సో ఓనర్ వాళ్ళతోటి కూడా మాట్లాడుకొని వాళ్ళు ఒకటేసారి ఈ వెహికల్స్ అయితే 5 అయితే తీసుకోవడం జరిగింది. సో దేన్ని బేస్ చేసుకొని తీసుకున్నారు ఏంటి అనేది మొత్తం ఓనర్ వాళ్ళని అయితే అడిగి అయితే చూద్దాం. అండ్ ఫ్లీట్ ఇన్ఛార్జ్ అయితే ఉంటాడు కదా, ఆ ఫ్లీట్ ఇన్ఛార్జ్ అయితే మనం ఒకసారి అయితే అడుగుదాం. వేరే వెహికల్స్ తో పోలిస్తే మనకు మైలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం ఈ రోజు అయితే వీడియోలో కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ నేను డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నాను ఈ రోజు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆల్లో ఉంటేనే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో గైస్, ఇప్పుడు మనం వెహికల్ లోకి అయితే ఎక్కాము. వెహికల్ లో అయితే మనకు ఇదైతే చాలా స్పేషియస్ క్యాబిన్ అన్నమాట. అంటే మనం క్రషర్ లో వీటిలో తిరగడానికి, అంటే మనకు డైలీ డ్యూటీ ఉంటుంది కదా, అంటే డే మొత్తం చేయడం, అంటే నైట్ ఇందులోనే పడుకోవాలి. మనం నార్మల్ గా బయట హైవే మీద వెళ్ళినప్పుడు అలాంటివి అయితే ఉంటాయి కదా. సో ఇదైతే ఆ క్యాబిన్ కాదు, ఇది మన డైలీ డ్యూటీకి సంబంధించిన క్యాబిన్. ఇందులో మనకి ఎలా ఉంటది అంటే డైలీ వెళ్ళిపోతాం కాబట్టి స్లీపింగ్ క్యాబిన్ అయితే రాదు. కాకపోతే ఇది డైలీ డ్యూటీకి అయితే చాలా బెటర్ గా అయితే వస్తుంది. దీన్ని ఒకసారి సీట్స్ చూడండి, మంచి ఫ్లషీ ఉన్నాయి, మంచి ఫినిషింగ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది. అండ్ దీని సస్పెన్షన్ కూడా చూడండి ఒకసారి. సో చాలా స్పేషియస్ గా ఉంది, ఇంకా చాలా అయితే బాగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం తొందరలో అయితే ట్రక్ కొంటామని అయితే చెప్పాను కదా. సో ఆ ట్రక్ వచ్చేసి ఇదే కానీ మనకు స్లీపింగ్ క్యాబిన్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే మనకు ఏసీ అయితే ఉంది. అండ్ ఈ సిస్టమ్ అయితే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. ఇక్కడ మనకు ఎఫీ స్విచెస్ అయితే ఉంటాయి, ఫ్యూల్ ఎఫిషియన్సీ స్విచెస్. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే చూసుకోండి. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇదైతే మనకు క్రషర్ లో తిరుగుతుంది కాబట్టి మనకు హెవీలో అయితే వీళ్ళైతే వెహికల్ నడపడం అయితే జరుగుతూ ఉంది. సో అన్ని అయితే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లో అయితే చూపిస్తా ఉంది. అండ్ ఇక్కడ మన గేర్ షిఫ్ట్ అడ్వైజర్ కూడా ఉందన్నమాట. ఈ గేర్ షిఫ్ట్ అడ్వైజర్ వచ్చేసి మనం ఇప్పుడు న్యూట్రల్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎన్ అని అయితే చూపిస్తుంది. అండ్ మనం వెళ్ళే స్పీడ్ ని బట్టి ఇక్కడ మనకి ఏ గేర్ చేంజ్ చేయాలి అని చెప్పేసి గేర్ షిఫ్ట్ అడ్వైజర్ కూడా మనకైతే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు వ్యాక్యూమ్ కు సంబంధించింది. అండ్ ఈ గేజ్ వచ్చేసి మనకు డెఫ్ కు సంబంధించింది. డెఫ్ అంటే మీకు తెలుసు కదా, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్స్ అని చెప్పేసి. సో ఈ విధంగానైతే మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంది. అండ్ దీన్ని స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు, మంచి లెదర్ ఫినిష్ తోటి చాలా బాగా డిజైన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏటీసీ అంటే మనకు వెహికల్ అనేది మామూలుగా బురదలో వెళ్ళినప్పుడు స్కిడ్ అయితే ఉంటాయి కదా. సో స్కిడ్ అవ్వకుండా మనం ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు వెహికల్ అయితే ఇంకొంచెం గ్రిప్ అయితే పెంచుతుంది. ఇది వచ్చేసి మనకి హెవీ స్విచెస్. ఈ స్విచెస్ అయితే మీకు తెలిసిన ముచ్చటే. అండ్ మనం క్రషర్ లో నడుపుతున్నాం కాబట్టి మనకి హెవీలో అయితే వెహికల్ అయితే నడుపుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాబిన్ ఎంత స్పేషియస్ గా ఉంది అనేది అయితే మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ వెహికల్ బయట నుండి కూడా మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ మన కంపెనీ త్రూవే మనకు ఎల్సిడి డిస్ప్లే కూడా వస్తుంది, డిస్ప్లే బ్యాక్ కెమెరా కూడా వస్తుంది అనమాట. అంటే మన టాప్ అయినా తీసుకున్నట్లయితే మనకు ఈ సిస్టమ్ అయితే వచ్చేది. కాకపోతే మనం మిడ్ వేరియంట్ అనమాట తీసుకునేది, కాబట్టి మనకి ఇదైతే రాలేదు. నార్మల్ గా క్రషర్ లో వర్క్ చేసేటప్పుడు మనకు మిడ్ వేరియంట్ లో ఎక్కువ శాతం అయితే తీసుకుంటారు. ఓన్లీ మనకు ఒకటే వెహికల్, ఓనర్ కమ్ డ్రైవర్, అలాంటి సిచ్యువేషన్స్ లో అయితే మనకు టాప్ ఎండ్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వెహికల్ గురించి ఒకసారి చూడండి. ఇక్కడ మనకు మిర్రర్ కిందికి పైకి అనుకోవడానికి మనకు ఒక రోలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్ తీయడానికి నాబు. అండ్ ఇక్కడ మనకు టిప్పర్ వెహికల్ కాబట్టి మనకు టిప్పర్ వెనక బాడీకి సంబంధించిన దాన్ని, అంటే హైడ్రాలిక్ తోటి పైకి లేపడానికి, కిందికి దించడానికి, సో దానికి సంబంధించిన సిస్టమ్ అంతా ఇక్కడనైతే ఉంది. అండ్ చాలా స్పేషియస్ గానైతే ఉంది ట్రక్. సో చూసుకోవచ్చు. ఏసీ అయితే ఫుల్ అయితే పెట్టేద్దాం ఒకసారి. సౌండ్ అయితే మీకు కూడా వచ్చేస్తూనే ఉంటది. ఫుల్ ఏసీ అయితే చాలా బాగానైతే వర్క్ అయితే చేస్తా ఉంది. సో ఇక్కడ మనం వెహికల్ యొక్క ముందు డిజైన్ అయితే చూసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ ఏరోడైనమిక్స్ షేప్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే ముందు నుండి వచ్చే గాలి అనేది ఏరో డైమెన్షన్స్ వేస్ లో మనకు గాలి అయితే అట్నుండి అయితే వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల మనకు మైలేజ్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అది ఎలా అనేది అయితే మీకు తెలుసు, ఎందుకంటే మనం ఫ్లైట్స్ లో చూస్తూ ఉంటాం. మన ఫ్లైట్ అయితే ముందు భాగం ఎలా ఉంటుందో, సో దీనికి కూడా మనకి ఏరో డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకు
మైలేజ్ అయితే పెరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే స్టన్నింగ్ లుక్స్ తోటి అయితే మనకు వెహికల్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం వెహికల్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చేసి చూద్దాం. అండ్ బయటకి అయితే వెళ్దాం, బయటకి తీసేసి మనం ఒకసారి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం. సో ఒకసారి మనం డ్రైవర్ గారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ తర్వాత మనం కూడా ఒకసారి డ్రైవింగ్ एक्सपीरियंस అయితే చేద్దాం. तो भैया कितने साल हो गए आप इधर काम कर रहे थे? इधर अभी 1 साल हो गया है। 1 साल हो गया। ये गाड़ी कैसा अच्छा है, कैसा है? अच्छा है गाड़ी, कोई प्रॉब्लम नहीं। गाड़ी में आपको कौन सा चीज पसंद आता आपको? गाड़ी में तो हर चीज पसंद आ रहा है, कोई प्रॉब्लम नहीं है। हाँ, इसके लिए सब सही है, तो सब पसंद है, अच्छा है, सब पसंद है, जी। कोई प्रॉब्लम नहीं है गाड़ी में? कोई प्रॉब्लम नहीं है। సో మనకైతే బండిలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసి మనకు డ్రైవర్ గారు అయితే మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో వాళ్ళకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు, ఓనర్ కూడా తెలియదు మనకు ఇక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి. ప్రతి ఒక్క డ్రైవర్కే మనకు బండి ఎలా ఉంది ఏంటి అనేది అయితే తెలుస్తుంది అనమాట. సో ఒకసారి మనం కూడా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి చూద్దాం. సో మనకు వెహికల్ అయితే లోపల కొంచెం కూడా సౌండ్ అయితే రావట్లేదు. వెహికల్ అసలు ఎంత స్మూత్ గా ఉందా అంటే అసలు పోయినట్టు కూడా మనకైతే తెలుస్తలేదు, పెద్దగా లేదన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి దేశ్ముఖ్ దగ్గరన అయితే ఉన్నాం, బాటసింగరం దేశ్ముఖ్ దగ్గరన అయితే మనం ఉన్నాం. సో ఇక్కడ క్రషర్ లో మనం వర్క్ అయితే చేస్తా ఉన్నారు. మన కోసం టైం ఇచ్చి మన కోసం ఒక ట్రక్ నే ఓనర్ గారు అయితే మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ శశిధర్ రెడ్డి గారు. సో మనకు వెహికల్ అయితే ఎంటీగా ఉంది కాబట్టి మనం డైరెక్ట్ థర్డ్ గేర్ లో కూడా వెళ్ళిపోవచ్చు. సో దీనికైతే మనకు స్టీరింగ్ అయితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. మనకు వెహికల్ నడుపుతుంటే మాత్రం చాలా స్మూత్ ఫీలింగ్ అయితే వస్తుంది. సరే సామనే దిగు. సో మనకి ఇక్కడ ముందు రోడ్డు కూడా చూడండి, మనకు క్వారీలో మనం డ్రైవ్ చేస్తున్నామంటే మనకు వెహికల్ అయితే రోడ్ అయితే ఇలానే ఉంటుంది. అయినా కూడా మనకు లోపల కూర్చున్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, చాలా స్మూత్ గా అయితే వెహికల్ అయితే వెళ్తా ఉంది. వచ్చే గాడి పూరా. సో ఇందులో మనకు సీట్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. వెహికల్ మనకి ఎక్కడన్నా గుంతలలో ఎత్తేసినప్పుడు కూడా మనకు అంత బ్యాక్ పెయిన్ అయితే రాదు. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి పవర్ స్టీరింగ్ అన్నమాట. ఇందులో మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తూ ఉన్నారు కదా స్టీరింగ్ ఎంత స్మూత్గా అయితే ఉందో. సో మంచిగా హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో మనకు 10 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు కదా. అండ్ గేర్స్ కూడా చాలా సింపుల్గా అయితే పడుతున్నాయి. మనకు ఈ వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ 5 మంత్స్ అయితే అవుతుంది. నాకైతే స్టీరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అనిపించింది. అండ్ గేర్స్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అసలు ఎంత స్మూత్గా ఉన్నదంటే బండి చాలా స్మూత్గా ఉంది. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు టాప్ నాచ్ అనమాట. దీని కండిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలియాలని నేనైతే వెహికల్ స్వయంగా నడిపి అయితే చూస్తూ ఉన్నాను. సో ఈ వెహికల్ అయితే అసలు నార్మల్గా లేదు. స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ గేర్స్ కూడా చాలా స్మూత్గానైతే పడుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు BS6 వెహికల్ అన్నమాట. ఇందులో మనకు ఫ్లీట్ ఎడ్జ్ అనే అప్లికేషన్ అయితే వాళ్ళైతే మన కంపెనీ త్రూ అయితే వస్తుంది. దీనివల్ల మనం టెలిమాటిక్స్ అంటే మన వెహికల్ని లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మన వెహికల్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ ఫ్యూల్ ఎంత ఉంది, డెఫ్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనం ఫ్లీట్ ఎడ్జ్ అనే అప్లికేషన్లో అయితే మనం మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఇప్పటి వరకు అయితే అంటే నార్మల్గా ఇప్పటి వరకు క్యాబిన్ వెహికల్స్ అయితే నడిపినా కొన్ని ఎక్కినా అన్నీ అయితే చూసినా కానీ ఇది అయితే పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంది లోపల. అసలు యాక్చువల్గా మీరు సౌండ్ వింటే మీకే అర్థమైపోతూ ఉంటుంది. ఈ వెహికల్ అయితే టాప్ అన్నమాట. ఇక సో ఈరోజు మనం ఒక న్యూ జనరేషన్ టాటా ట్రక్ని అయితే రివ్యూ చేయడానికి వచ్చినాం. అండ్ దీని యొక్క ఫ్లీట్ ఇన్ఛార్జ్ అయితే మనతో పాటు అయితే ఉన్నాడు. బ్రదర్ రండి. హాయ్ బ్రదర్. మీ పేరు? ప్రేమ్చంద్ గారు. సో ప్రేమ్చంద్ గారు వచ్చేసి మనకి ఇక్కడ ఈ సైట్ లో మనకు ఫ్లీట్ ఇన్ఛార్జ్ అన్నమాట. సో బ్రదర్ ఈ ఓనర్ వాళ్ళు అయితే ఒకేసారి టాటా వెహికల్స్ 5 తీసుకున్నారు అయితే విన్నాను, అది కూడా ఈ మోడల్స్ 2830లు. సో దేన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది? మేమైతే మైలేజ్ ప్రకారంగా తీసుకోబడింది అన్న. ఓకే, మైలేజ్ కోసం అని తీసుకున్నాం. మైలేజ్ అంటే మీకు వేరే వెహికల్స్ తోటి పోలిస్తే ఇది బెటర్ ఇస్తుందా? మైలేజ్ బెటర్ అనిపిస్తుంది కాబట్టి బెటర్ వస్తుంది. సో ప్రేమ్చంద్ గారు మీరు ఈ వెహికల్ ని దేనిలో నడపడానికి అయితే తీసుకున్నారు? దీనివల్ల అంటే మీకు ఏమైనా ఇక్కడ మీరు నడిపే సైట్ లో ఏమైనా బ్రేక్ డౌన్స్ అలాంటివి వచ్చినప్పుడు మీకు సర్వీస్ ఎలా ఉంది షోరూమ్ నుండి? మాకైతే మేమైతే క్రషర్ లో నడుపుకుంటున్నాం వెహికల్. చాలా ఈజీ అయినా బాగానే ఉన్నాయి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా ఏమైనా బ్రేక్ డౌన్ అయినా కంపెనీ నుంచి బాగానే యూజ్ చేస్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా త్వరగా బాగానే చేస్తున్నారు కాబట్టి ఈ వెహికల్ ఎంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు టాటా షోరూమ్ నుండి అయితే మనకు ఆన్ ది స్పాట్ అంటే ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిన వెహికల్ ఏం జరిగినా కూడా మనకు వాళ్ళ నుండి అయితే సర్వీస్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు
టాటా ఈ వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. బ్రదర్, ఈ వెహికల్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 3-4 months అవుతుంది. 3-4 months. ఇప్పుడు మనకు ఓన్లీ 10 టైర్స్ ఉన్నాయి, అంటే 2830లేనా, ఇంకా వేరే వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి? 12 టైర్స్ లేవా? 12 టైర్స్ ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి. అవి లైన్ బండ్లో నడుస్తాయి. లైన్ బండ్లు అంటే బయటికి వెళ్తాయి. ఓకే, ఇది వచ్చేసి ఓన్లీ క్వారీలో మనకు పెద్ద పెద్ద బండలు తీసుకుపోయి దానికి వేయడానికి, అంతే కదా? సో ఈ విధంగా మనకు వీళ్ళైతే వెహికల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్, ఇప్పుడు మనకి వెహికల్ వచ్చేసి మనకు వీళ్ళు కంపెనీ త్రూవే మనకు ఫ్లీట్ ఎడ్జ్ అనే అప్లికేషన్స్ అయితే వాళ్ళు మనకి ఇస్తారు. సో దీని వల్ల మీకు ఉపయోగం ఏంటి బ్రదర్? మాకు ఫ్లీట్ ఎడ్జ్ ద్వారా చాలా అనుకూలంగా, చాలా మంచిగానే ఉంది. ఇక్కడ వెళ్ళినా కూడా ఏదైనా కూడా మాకు లైవ్ ట్రాకింగ్ అని బాగా అనుకూలంగానే ఉంది. ఫ్లీట్ ఎడ్జ్ యాప్ అయితే బాగుంది. సో ఫ్లీట్ ఎడ్జ్ అప్లికేషన్ వల్ల మనకి ఏమైతుంది అంటే వెహికల్ అయితే లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. మన వెహికల్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పేసి మనం ఫ్లీట్ ఎడ్జ్ యాప్లో మనం ప్రతి ఒక్కటైతే తెలుసుకోవచ్చు. అండ్ ఈ అప్లికేషన్లో మనకు వెహికల్లో డీజిల్ ఎంత ఉంది, అండ్ ఈ డీజిల్ తోటి మనం ఇంకెంత రేంజ్ అయితే మనం జర్నీ అయితే చేసుకోవచ్చు, అండ్ 1 లీటర్కి మనకి ఎంత మైలేజ్ అయితే వస్తుంది అని చెప్పేసి మనకి ఈ ఫ్లీట్ ఎడ్జ్ అప్లికేషన్ అయితే మనకు అన్ని చూపిస్తుంది. అండ్ అంతేకాకుండా దీనిలో లైవ్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. లైవ్ ట్రాకింగ్ వల్ల మనకి ఎలా ఉంటుందంటే, సో ఈ వెహికల్ వచ్చేసి మన క్రషర్ సైట్లో అయితే మనకు వర్క్ అయితే చేస్తూ ఉంది. సో ఇదే కాకుండా మనకు టాటా వెహికల్స్ ఇప్పుడు ఫ్లీట్ ఎడ్జ్ అనే అప్లికేషన్స్ అన్నిటికీ అయితే ఇచ్చినాయి. ఇప్పుడు మనకు బయట వేరే వేరే స్టేట్స్కి తిరుగుతూ ఉంటాయి కదా, డ్రైవర్స్ అయితే పెడతా ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనం ఆ ఫ్లీట్ అనేది మనం డైలీ మెయింటైన్ అయితే చేసుకోవచ్చు. డైలీ మన వెహికల్ ఎట్లా ఉంది, ఎక్కడ ఆగింది, ఎంతసేపు ఆగింది, లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు టాటా వెహికల్స్ లో అయితే ఫ్లీట్ ఎడ్జ్ అప్లికేషన్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. సో గైస్, చూసారు కదా మన టాటా 2830 ఫీచర్స్ అయితే ఎలా ఉన్నాయి అండ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంది. నాకైతే చాలా స్మూత్గా అనిపించింది వెహికల్ అయితే. సో అంత సింపుల్గా అయితే ఉంది, అంటే సింపుల్గా అంటే డ్రైవింగ్ సింపుల్గా కాదు, డ్రైవింగ్ వచ్చినాక ఈ వెహికల్ డ్రైవ్ చేయడం అయితే చాలా సింపుల్గా అయితే ఉంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్.